కరీంనగర్ జిల్లా గంగాధరలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై నిరసనలు చేపడుతున్నామని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరించిందని విమర్శించారు. ఇటీవల కేంద్రం కేటాయించిన కోటా మేరకే పంటలను కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని, ఎన్నికల ముందు చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట మార్చడం రైతులను మోసం చేయడమే అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతే కేంద్ర బిందువుగా పాలన సాగిందని, 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, కాళేశ్వరం వంటి పథకాలతో తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని చెప్పారు. కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతుల మీద జరుగుతున్నటువంటి ఒక దోపిడీ, రైతులను అణిచివేస్తున్నటువంటి ఈ యొక్క రైతు వ్యతిరేక ప్రధాన అంశాలు, రైతు వ్యతిరేక విధానాలు ఏవైతే ఈ రాష్ట్రం అవలంబిస్తుందో, ఎన్నికల కంటే ముందు మరి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశాలు ఏవేవైతే ఉన్నాయో వాటిని ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇవాళ మరి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అంశాలు నిజంగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎట్లయితే తెలంగాణలో కరెంటు లేకుండే, అదేవిధంగా నీళ్లు లేకుండే, అదేవిధంగా పంటలు కూడా ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేకుండే, తెలంగాణలో ఆకలి చావులు, ఆత్మహత్యలు ఉన్నటువంటి పరిస్థితిని తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలనలో ఒక అద్భుతమైనటువంటి రైతు విధానాలను ఎంత గొప్పగా అంటే దేశ చరిత్రలో ఎక్కలేనటువంటి విధంగా అమలు చేస్తామని చెప్పి మాది రైతు ప్రభుత్వం అని గప్పాలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ ఎటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఎన్నికల కంటే ముందేమో ప్రతి ధాన్యపు గింజ కొంటాం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి నిన్న మొన్న 15 రోజుల కింద కూడా చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పి నిన్న పలు పత్రికలలో అన్నిట్లో కూడా ఇదే ప్రధాన శీర్షికగా రావడం నిజంగా ఈ రేవంత్ రెడ్డి మోసానికి, రేవంత్ రెడ్డి చేసినటువంటి రైతుల వ్యతిరేక విధానాలకు తార్కాణం